వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి రాజ్యసభలో చేదు అనుభవం ఎదురైంది. రాజ్యసభలో 2 రోజుల పాటు జరగాల్సిన రాజ్యాంగంపై చర్చ ప్రారంభమైన సమయంలో వైసీపీ తరపున మాట్లాడే అవకాశం రావడంతో విజయసాయిరెడ్డి సీట్లోంచి లేచారు. అనంతరం లోక్సభలో టీడీపీ ఎంపీ చేసిన ఆరోపణలతో ప్రారంభించి చంద్రబాబు టీడీపీ తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆయన్ను రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పదే పదే అడ్డుకున్నారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామి అయిన టీడీపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను 86,000 కోట్ల వ్యక్తిగత అవసరాల కోసం మళ్లించాడు అని లోక్సభలో టీడీపీ జూనియర్ ఎంపీ ఒకరు అన్నారని సాయిరెడ్డి ఆరోపించారు. ఎస్సీలకు ఇవ్వాల్సిన ఈ నిధులు మళ్లించారన్నారు. ఈ సంఖ్య ఎక్కడి నుండి వచ్చిందన్నారు. ఇందులో వాస్తవమెంతో తేల్చాలని కోరారు. ఆర్టికల్ 46 ప్రకారం రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తుందని, కానీ ఎన్డీఏ భాగస్వామి అయిన టీడీపీ ఏపీలో అదే చేస్తుందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కోసం గతంలో తాము ఈ మొత్తం ఖర్చు పెట్టినట్లు సాయిరెడ్డి గుర్తు చేశారు. తాము ఎస్సీల కోసం సూపర్ 9 తెచ్చామన్నారు. ఎస్సీ ఎస్టీల కోసం తెచ్చిన అన్ని పథకాలను టీడీపీ పక్కన పెట్టేసింది అన్నారు. చంద్రబాబు అరెస్టు రాజ్యాంగ ఉల్లంఘన అని టీడీపీ చెబుతోందని, కానీ ఆయన్ను జైలుకు పంపింది కోర్టు అని తాము కాదని తెలిపారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మేనిఫెస్టో అమలు చేయకపోవటం, తాము అమలు చేసిన పథకాలు పక్కన పెట్టేయడం, టీడీపీ ఎన్డీఏపై సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిని అరెస్టులు చేయటం, అసలు మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడవటమే రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీంతో ఆయన్ను ప్రసంగం ఆపాల్సిందిగా పదే పదే కోరిన రాజ్యసభ వైస్ చైర్మన్ ఆయన మాటల్ని రికార్డుల నుండి తొలగిస్తామన్నారు.